ఎనర్జెటిక్ స్టార్ ఉస్తాద్ రామ్ పోతినేని గురించి మనందరికీ తెలిసిందే. స్క్రీన్ పై ఆయన ఎనర్జీ, డాన్స్, యాక్టింగ్ లెవెల్స్ ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటి వరకు కేవలం నటుడిగానే మనందరినీ అలరించిన రామ్ ఇప్పుడు సరికొత్త అవతారం ఎత్తబోతున్నాడు. టాలీవుడ్ లో సరికొత్త సంచలనానికి తెరలేపుతూ ఆయన ఒక మెగా నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా హీరోలు ఒక స్థాయికి వచ్చిన తరువాత ప్రొడక్షన్ వైపు అడుగులు వేస్తూ ఉంటారు. కానీ రామ్ పోతినేని మాత్రం ఒక అడుగు ముందుకు వేసి ఏకంగా మెగా ఫోన్ పట్టబోతున్నారు. అవును, మీరు విన్నది నిజమే. రామ్ పోతినేని ఇటీవల ఒక సరికొత్త కబురును పంచుకున్నారు. ఆయన తన 23వ సినిమాతో దర్శకుడిగా మారబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. ఇప్పటి వరకు ఎంతో మంది స్టార్ డైరెక్టర్ల విజన్ కి అనుగుణంగా నటించి మెప్పించిన రామ్ ఇప్పుడు తన లోపలి దర్శకుడిని ప్రపంచానికి పరిచయం చేయబోతున్నారు. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి అటు ఇండస్ట్రీ వర్గాల్లోనూ ఇటు అభిమానుల్లోనూ విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే రామ్ కేవలం దర్శకత్వం వహించడమే కాదు, ఆ చిత్రానికి ఆయనే స్వయంగా కథను కూడా సిద్ధం చేసుకుంటున్నారు. అంటే రైటర్ కమ్ డైరెక్టర్ గా రామ్ డబుల్ రోల్ పోషించబోతున్నారన్నమాట. ఇక జానర్ విషయానికి వస్తే ఇది ఒక మైండ్ బ్లోయింగ్ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకుంటోంది. రామ్ ఇప్పటి వరకు మాస్ యాక్షన్ లవ్ స్టోరీలు ఎన్నో చేశారు. కానీ ఒక సైకలాజికల్ థ్రిల్లర్ సబ్జెక్ట్ ను ఆయనే రాసుకుని డైరెక్ట్ చేయడం అనేది టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాలో రామ్ వీరా అనే సరికొత్త పవర్ఫుల్ పాత్రలో కనిపించి ప్రేక్షకులను అలరించబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం సినిమాలోని కథానాయక ఎంపికపై పూర్తి దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఒక క్రేజీ కాంబినేషన్ సెట్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ సినిమాలో రామ్ కు జోడిగా కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టిని పరిశీలిస్తున్నట్లుగా ఇండస్ట్రీ టాక్. శ్రీనిధి శెట్టి తన నటనతో గ్లామర్ తో సౌత్ ఇండియాలో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇప్పుడు ఈ సైకలాజికల్ థ్రిల్లర్ లో రామ్ శ్రీనిధి జోడీ కడితే స్క్రీన్ పై కెమిస్ట్రీ అద్భుతంగా ఉంటుందని చిత్ర యూనిట్ భావిస్తోందట. ప్రస్తుతం దీనిపై ఆమెతో చర్చలు కూడా జరుగుతున్నాయని, త్వరలోనే ఈ విషయంపై అధికారిక స్పష్టన కూడా రాబోతోందని తెలుస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కబోతోంది, అసలు ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే విషయాలపై కూడా క్లారిటీ వచ్చేసింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ చివరి దశకు చేరుకున్నాయని, అంతా అనుకున్నట్లు జరిగితే ఈ జూన్ నెల నుంచే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించబోతోంది. షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేసి ఎలాంటి ఆలస్యం లేకుండా ఈ ఏడాది చివరిలోనే ప్రేక్షకులకు అందించాలని రామ్ ఫిక్స్ అయ్యారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లుగా ఇప్పటికే చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. తన 23వ చిత్రంతో డైరెక్టర్ గా మారి తానే కథ అందిస్తూ వీరాగా నటిస్తూ రామ్ చేస్తున్న ఈ సరికొత్త ప్రయోగం టాలీవుడ్ లో ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా కన్ఫర్మ్ అయితే సినిమా రేంజ్ మరింత పెరగడం ఖాయమని సినీ క్రిటిక్స్ అంచనా వేస్తున్నారు.